హలో ఎవరివన్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ బైకర్. బైకర్ అని పేరునగానే మనకు తెలుసు ఈ సినిమా ఏ కేటగిరీకి వస్తుంది, ఏ కేటగిరీ కింద ఈ మూవీని మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా టైటిల్ అని అర్థమైంది. సినిమా ఎట్లుంది, సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంది, సినిమా ఎన్నిసార్లు చూడుతున్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలోకి పోయే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో కానీ నచ్చితే లైక్ చేయరి. బైకర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెరిగినాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ, ఆ ఎక్స్పీరియన్స్ అంతా సినిమాలో కనబడుతుంది మీ అందరికీ. నేను ఎక్స్పెక్ట్ చేయలే సీన్స్ అయితే అసలు నేను రివీల్ అయితే చేయ, ఈ సీన్ ఉంది, ఈ సీన్ అట్లుంది, ఆ సీన్ రివీల్ అయితే చేయ. మీరు థియేటర్కి పోయి మీరు కూడా ఫ్రెష్గా సీట్లో కూర్చొని చూస్తేనే మీకు ఆ థ్రిల్ కానీ మీకు ఆ ఫ్రెష్నెస్ కానీ వస్తుంది. సినిమా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లుగా 20 రెట్లు కిరాకు ఉంది సినిమా. మీరు ఎవ్వరు కూడా మిస్ చేసే అవసరం లేదు. ఖచ్చితంగా మీరు సినిమా థియేటర్లో పోయి కూర్చుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమా. శర్వానంద్ లుక్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ లుక్స్ మామూలు చేంజెస్ కాదు, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అసలు ప్రతి ఫ్రేమ్లో శర్వానంద్ లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఆ మేకోవర్ శర్వానంద్లో. చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా ఓ రేంజ్లో కనిపించిండు శర్వానంద లుక్సే కావచ్చు. స్టోరీ ఎట్లుంటుందంటే మీకు అర్థం, ఒక ఫాదర్, తండ్రి, కొడుకులు, తండ్రి సాధించలేనిది కొడుకు సాధిస్తాడా లేదా, ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవి ఫ్యామిలీ ఎమోషన్స్తో కలిపితేనే ఈ బైకర్. ఇవన్నీ అటాచ్ చేసి ఒకదానికి ఒకటి యాడ్ చేస్తేనే ఏదైతే ఎమోషన్స్ కానీ, ఈ ఫాదర్స్ అనుకున్న రిలేషన్షిప్ కానీ, దానికి ఒక లెగసీగా ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ బైక్ రేసింగ్ కానీ, ఇవన్నీ యాడ్ అయితే ఏదైతే రిజల్ట్ బయటకు వస్తుందో అదే బైకర్ మూవీ స్టోరీ. బట్ డైరెక్టర్ మాత్రం స్టోరీ రాసుకున్నప్పుడే క్యారెక్టరైజేషన్ చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటూ, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ, రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, ఎవరు తీసుకున్నా సరే కూడా ఎవరిది ఏడాది కూడా లో లేకుండా చాలా లెవెల్గా అసలు చాలా నీట్గా అవుతుంది స్టోరీ అంతా. బీజిఎం అయితే సినిమాలు ఉంటుంది. నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన టైంలో ఏదైతే రీసెంట్ టైమ్స్లో బీజిఎం కోసం ఏమైనా మాట్లాడుకుందంటే ఈ సినిమా బీజిఎం కోసమే మాట్లాడుకోవాలి. ఏమన్నా జిబ్రానా ఏం మ్యూజిక్ అన్నది, బీజిఎం మ్యూజిక్ అయితే మాత్రం గూస్ బంప్స్. కొన్ని సీన్లు ఆ బైక్ రేసింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో రేసింగ్ సంబంధించినవి, ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ రేంజ్లో అసలు ఆ బైక్ సీక్వెన్స్ ఉంటాయని చెప్పి, అంటే బైకర్ అంటే రేసింగ్ ఉంటుంది ఇది అనుకున్నా కానీ ఆ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేంజ్లో డిజైన్ చేసి, ఈ రేంజ్లో ఎలివేట్ చేసే సీక్వెన్స్ ఉంటాయని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేనైతే థ్రిల్ అయినా నేను ఆ బైక్ రేసింగ్ సీన్స్ చూసి. ఆ రేసింగ్ సీక్వెన్స్కి బీజిఎం అయితే మాత్రం అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది బీజిఎం. ఏదో నువ్వు దానిలో కూర్చున్నంతసేపు ఒక హాలీవుడ్ ఆ రేంజ్ సినిమాలు గుర్తొస్తాయి కొన్ని సీన్లు అయితే నాకు. అట్లా ఆ మ్యూజిక్ అయితే అసలు ఆ బైక్ అసలు నేను చెప్తున్నా కదా, నేనైతే థ్రిల్ అయినా నేను. మీరు ఒకసారి చూడు కావాలంటే, నేను చెప్తున్నా ఓవర్గా చెప్తున్నాను మీకు కనిపించవచ్చు, కానీ మీరు మంచి థియేటర్లో కూర్చొని ఆ సీన్లు చూడరు, మీరు పిచ్చోళ్ళు అవుతారు మీరు. ఆ రేంజ్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం బైక్ రేసింగ్ సీక్వెన్స్ కంప్లీట్గా బైక్ నడిపే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తాడు. అవి ఒక నేనే కాదు, బైక్ రోడ్ డైలీ మనం నడిపేదే బైకు. ఆ బైక్ సీక్వెన్స్ దానికి బీజిఎం ఇచ్చి ఆ ట్రాక్ పైన ఆ ఏవైతే సీక్వెన్స్ ఉన్నాయో రేసింగ్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్. అవి నాకు నచ్చింది ఏమైందంటే పాటలు మాత్రం నచ్చలేవు నాకు. అంటే పాటలు అవసరం లేకుండా, ఇంకా పాటలు ఖచ్చితంగా సినిమాలో పాటలు ఉండాలి కాబట్టి ఈ పాటలు పెట్టినామన్నట్టు పాటలు ఉన్నాయి తప్ప పాటలు అయితే ఈ సినిమాకి అవసరం లేదనిపించింది నాకు. కొన్ని పాటలు ఉన్నాయి, 2-3 పాటలు లేకపోతేనే ఇంకా బాగుందన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఆ పాటలు ఒకటే చిన్న డ్రాబ్యాక్. ఇంకా ప్రతి సినిమాలో ఉన్నదే, అన్ని స్టోరీలు ఒకటేసారి ఒకటే రేంజ్లో అయితే పోవు, హైలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొంచెం స్లో నరేషన్ కూడా ఉంది సినిమాలో. నేనేదో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, అదే గూస్ బంప్స్ ఉంటాయి అయితే చెప్తలేను, కానీ ఉన్నాయి. అంటే స్లో నరేషన్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే కొంచెం స్లోకి పోయేది అయితే ఉంటుంది. మళ్ళీ ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అయితే కనెక్టెడ్ సీన్స్ చాలా బాగున్నాయి. అంటే ఫాదర్ మధ్యలో కావచ్చు, అంటే చాలా ఫ్రెష్గా. అంటే ఇంతకుముందు ఎప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే మాత్రం రీసెంట్ సినిమా మనం చూసుకుంటాం మేడ కూడా సినిమా, అంటే స్పోక్ బ్యాక్డ్రాప్ సంబంధించిన అయినా సరే కూడా రీసెంట్గా అంటే రొటీన్ సినిమాకి డిఫరెంట్గా ఉంటుంది. ఏదో 4 ఫైట్లు ఇంకా ఏదో రివెంజ్లో అట్లా కాకుండా చాలా కొత్తగా ఆ స్పోర్ట్స్కి కావాల్సిన రేసింగ్కి సంబంధించిన రేసింగ్కి, ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీకి, లవ్ స్టోరీకి సంబంధించిన లవ్ స్టోరీకి ప్రతి ఒక్కటి డైరెక్టర్ అయితే మాత్రం చాలా అభిషేకాన్ని చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది. సింపుల్గా, అంటే ఎక్కువ ఎవరిని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా క్లారిటీగా ఏదైతే తీద్దాం అనుకుండో అదే తీసిండు. ఏ రేంజ్లో అయితే డెలివరీ చేద్దాం అనుకుండో అదే రేంజ్లో సక్సెస్ అయ్యిండు, బరాబర్ సక్సెస్ అయ్యిండు దానివల్ల మాత్రం డైరెక్టర్.
ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే జిబ్రాన్ అన్న ఏం సౌండ్ కొట్టినామన్న అసలు ఇంటర్నేషనల్ సౌండ్ అదైతే నేను చెప్తున్నా కదా మీరు సినిమా థియేటర్లో చూసినాక నేను చెప్పింది గుర్తుపెట్టుకోరి ఇంటర్నేషనల్ బీజిఎం అది ఏడంటే ఆడ మనకి దొరికే బీజిఎం కాదు అది అంటే మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు తక్కువ చేస్తున్నట్టు కాదు ఈ సినిమాకి ఇదే అవసరం ఇదే ఇట్లనే ఉండాలి ఈ సినిమాకి అదే కొట్టింది జిబ్రాన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ సౌండింగ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే బీజిఎంకి మాత్రం ఇంత కూడా పేరు పెట్టడానికి లేదు బీజిఎం హై స్టాండర్డ్స్ హై లెవెల్ ఉంది బీజిఎం అభిషేక్ రెడ్డి అన్న ఆయన టేస్ట్ ఎట్లు ఏందో కానీ చాలా అసలు మంచి స్టోరీని చాలా ఖతర్నాక్ డిజైన్ చేసింది సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఇంకా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ పోస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి ఎమోషనల్ సీన్స్ కానీ అసలు బైక్ రేసింగ్ సీక్వెన్స్ కానీ అవైతే ఇంకా మీరు వేరే ట్రాన్స్లు ఉంటారు మీరు అందరూ అవి చూసినాక సెకండ్ హాఫ్లో అవి చూసినాక మీరు వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఇట్లా కూర్చొని పెడతారు సీట్లలో మిమ్మల్ని శర్వన్న రాజశేఖర్ ఇద్దరు రాజశేఖర్ గారు కూడా చాలా రోజుల తర్వాత మేబీ ఆయనకు ఒక మంచి హిట్ అయితే ఈ సినిమాతో వచ్చింది రాజశేఖర్ గారికి ఆయన సీనియర్ హీరో సినిమాలు అయితే ఆపేసిండు కంప్లీట్గా ఇప్పటి నుంచి నాకు తెలిసి రాజశేఖర్ గారికి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పి అనుకుంటున్నాను నేను అవి విలన్ గానా ఫాదర్ క్యారెక్టర్ గానా ఏందో తెలియదు కానీ ఆపర్చునిటీస్ మాత్రం ఖచ్చితంగా రాజశేఖర్ గారికి నెక్స్ట్ వస్తాయి ఆయన లుక్స్ బాగున్నాయి ఆయన క్యారెక్టర్ బాగుంది ఆ డైలాగ్స్ బాగున్నాయి సాయి కుమార్ గారి వాయిస్ అసలు మస్తు సింక్ అయింది ఇద్దరికి నేను చెప్తున్నా కదా మీరు సినిమా పోయి నేనైతే చాలా ఎంజాయ్ చేసిన చాలా ఎగ్జైట్ అయినా ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ బీజిఎం కానీ స్టోరీ కానీ ఎమోషనల్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి సినిమాకి మనం ఒకటే యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి అది ఉండాలి ఇది ఉండాలి అట్లా కాకుండా కొన్ని సినిమాలకు కొన్ని అవసరం అనేది దీన్ని ఉన్నాయి లాగింగ్ అయితే ఉంది ఖచ్చితంగా కొన్ని సీన్లు అయితే లాగింగ్ ఉంది పాటలు కూడా అంతగానం ఏమి అనిపించలేవు కానీ అసలు బీజిఎం ఏవైతే రేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో రేసింగ్ సీక్వెన్సు ఎమోషనల్ డ్రామా ఇవన్నీ సినిమాని అయితే ఇట్లా నిలబెట్టేసినాయి నేను చెప్తున్నా కదా మీరు సినిమాకి పోతే కొంచెం కూడా డిసప్పాయింట్ గానే గారు 101% చెప్తాను మీకు డిసప్పాయింట్ చేసే సినిమానే కాదు ఇది చాలా పాజిటివ్ చాలా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయి వండి బైకర్ సినిమాకి అని చెప్పి మీరైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు సినిమా మస్తు ఎంజాయ్ చేస్తారు యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను మీరు నేను మళ్ళీ చెప్తున్నాను కాదు కానీ నాకు అవి బాగా నచ్చినాయి నాకు అవి అందుకోసం అని చెప్పి డబల్గా మళ్ళీ చెప్తున్నా మీరు ఏమనుకోకూరి సినిమా మాత్రం అసలు నేను ఈవినింగ్ చూసిన సినిమా నేను ఈవినింగ్ చూసి ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఇప్పుడు వీడియో చేస్తున్నా సినిమా మాత్రం అసలు మంచి సౌండ్ ఏదైతే బాగుంటుందో ఆ సౌండ్ థియేటర్కి పోరి దిమ్మ తిరుగుతుంది మీకు బీజిఎంకి అయితే బీజిఎం మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ బీజిఎం సాలిడ్ బీజిఎం సినిమాకి ఆ సౌండ్ ఆ రేసింగ్ ట్రాక్ కావాల్సిన సౌండ్ అంతా నీ చెవులలో ఇట్లా తిరుగుతూ ఉంటుంది నీకు నువ్వు చూసినంతసేపు నేను కొంచెం అంటే బైక్ నడుపుడు కొంచెం రేసింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఇంకా ఫుల్ ఎగ్జైట్ అవుతారు అలా అయితే నేను చెప్తున్నా కదా మీరు సినిమా చూసి కామెంట్ చేయరు మీకు కనుక నచ్చకపోతే అరే నువ్వు తప్పు చెప్పినవరా నువ్వు అని చెప్పి కామెంట్ చేయరు నేను ఇంకా మంచి రివ్యూ చెప్పనిక మంచి ఇంప్రూవ్మెంట్ చేయడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేయరు జై హింద్